సిసు రోడ్ టు రివెంజ్. ఈ సినిమా లాస్ట్ మంత్ తెలుగులో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇది 2022లో వచ్చిన సిసు సినిమాకి సీక్వెల్. పార్ట్ 1 చూడకపోయినా కూడా పార్ట్ 2 అర్థమవుతుంది. పార్ట్ 1 చూస్తే బెటర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవరైతే తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ డ్రామాలని చూస్తారో వాళ్ళైతే మస్ట్ వాచ్ సినిమా ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ యాక్షన్ సీన్స్ తో థ్రిల్లింగ్ గా వెళ్ళిపోతుంది. సిసు అంటే ఏ మాత్రం చావుకు లొంగని ధైర్యవంతుడు సాహసవంతుడు అని అర్థం. సినిమాలో మెయిన్ లీడ్ ఎక్స్ కమాండో అటామి. వయసు 65 గాని అతను చేసే యాక్షన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇక కథ విషయానికి వస్తే వరల్డ్ వార్ 2 టైంలో ఫిన్లాండ్ కి సోవియట్ యూనియన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఫిన్లాండ్ లోని కరేలియా అనే ప్రాంతాన్ని సోవియట్ యూనియన్ వాళ్ళు అటాక్ చేసి అక్కడున్న అటామిక్ కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా చంపుతారు. యుద్ధం ముగిసాక ఆ కరేలియా ప్రాంతం కాస్త శాంతి ఒప్పందం ప్రకారం సోవియట్ యూనియన్ లో కలిసిపోతుంది. ఎక్స్ కమాండో అటామి వాళ్ళ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వాళ్ళ చెక్క ఇంటిని పడగొట్టి అదే చెక్కలతో వేరే చోట ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా జీవించాలి అనుకుంటాడు. దానికోసం బోర్డర్ క్రాస్ చేసి సోవియట్ యూనియన్ లోకి ప్రవేశిస్తాడు. సోవియట్ యూనియన్ వాళ్ళకి ఈ విషయం తెలిసి అతన్ని ఎలాగైనా తిరిగి వెళ్ళనివ్వకుండా ఉండడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా చంపిన డ్రాగనవ్ నే పంపుతారు. అటామి ఎలా తిరిగి వెళ్ళాడు అన్న ఆ జర్నీయే ఈ సినిమా కథ. చూడడానికి సింపుల్ గానే ఉన్న సినిమా కథ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫస్ట్ 10 మినిట్స్ అటామి బోర్డర్ క్రాస్ చేసుకుని సోవియట్ యూనియన్ లోకి వెళ్ళడం, ఆ ఇంటిని పడగొట్టుకుని ఆ చెక్కలన్నింటినీ ట్రక్ లోకి వేసుకుని వెళ్ళడం, ఇదంతా కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అటామిని అడ్డుకోవడానికి డ్రాగనోవా సోల్జర్స్ తో వస్తాడో అక్కడ నుండి ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా క్లైమాక్స్ వరకు ఆ యాక్షన్ సీన్స్ తో థ్రిల్లింగ్ గా వెళ్ళిపోయింది. ఈ కమాండోని పట్టుకోవడానికి మొదటగా బైక్స్ జీప్స్ మొదలుపెట్టి ఏరోప్లేన్స్ తో అటాక్ చేయడం, వార్ ట్యాంక్స్ ని డైనమైట్స్ ని ఈవెన్ మిస్సైల్స్ ని కూడా వాడేస్తారు. ఒక టైంలో అటామి డ్రాగనోకి దొరికిపోతాడు. అప్పుడు అటామిని చిత్రహింసలు పెడతారు. అసలు సిసు అన్న టైటిల్ కి తగ్గట్టు అటామి అలా నిలబడి ఉంటే మనం మాత్రం ఎమోషనల్ గా కదిలిపోతాం. ఈ సీన్స్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ సీన్స్. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిపి చూడాలా అంటే అడల్ట్ సీన్స్ ఏమీ లేవు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టూ మచ్ వైలెన్స్ ఉంది. ఇక అతన్ని చిత్రహింసలు పెట్టే సీన్ కూడా ఫ్యామిలీతో కలిపి చూడడం కొంచెం అన్కంఫర్టబుల్ అవ్వచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. It's purely my opinion. Thank you.